గోదావరి కృష్ణమ్మ మన బిళ్లకు మల్లెలు మేజర్ ఇరిగేషన్ పసడి సిరులు పండాలి. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన శ్రీ హరీష్ రావు గారు, అదేవిధంగా దీన్ని రూపొందించిన నీటిపారుదలను మిషన్ కాకతీయను రూపొందించిన కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు వారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని బలపరుస్తూ రెండు మాటలు చెప్పదలుచుకున్నాను సార్. సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 18 ముఖ్యమంత్రులు తెలంగాణ భాషలో ఒకటి చెప్పాలనా సార్? తెలంగాణ భాషలో ఏం గడ్డి వీకిండ్రని నేను అడుగుతున్నా. అసలు ఒక్క 2 సంవత్సరాలనే ఇన్ని సంక్షేమ పథకాలు ఉంటాయని చెప్పి, ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మనం చేసుకోగలుగుతామని చెప్పి, గ్రామానికి మనం నీళ్లు దాపగలుగుతామని చెప్పి, 24 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతామని చెప్పి, 9 గంటలు రైతాంగానికి కరెంట్ ఇవ్వగలుగుతామనే సోయి వాళ్ళకి లేకపోయిందా అని చెప్పి నేను ఈ వేదిక మీదకి వెళ్ళి వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. పైన ఉన్న వాళ్ళను, ఇక్కడ ఉండి బతికి ఉన్న వాళ్ళని కూడా నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలనే తెలంగాణ బిడ్డలకు 3.5 కోట్ల ప్రజలకు ఏ విధంగా సదుపాయాలు కల్పించాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ రూపొందిస్తూ 18 గంటలు తెలంగాణ ఆర్కిటెక్ట్గా వారు పనిచేస్తున్న సంగతి మనందరం ఇవాళ చూస్తున్నాం. ఎక్కడ నీళ్లు రావాలి, ఏ విధంగా మంచినీళ్ళు తాపగలుగుతాం, ఎక్కడ రోడ్లు వేయగలుగుతాం, ఎక్కడ ప్రజలకు ఇల్లు కట్టేయగలుగుతాం అని చెప్పి వారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గూగుల్లో సెర్చ్ చేస్తూ ప్రతి ఒక్క ఇవ్వాలటి దాకా పుణ్యానికి జీతాలు తీసుకుంటున్న చాలామంది మనుషులకు అందరికీ కూడా, నాయకులకు అందరికీ కూడా ఇలా జ్ఞానం కల్పిస్తున్నారని చెప్పి కూడా నేను ఇవాళ తెలియజేస్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డకు తెలిసొచ్చింది, మేము 6 కిలోల బియ్యం తినొచ్చు. సన్న బియ్యం ఇవాళ ఏదైతుందో హాస్టల్లో మేము తినగలుగుతాము, మా పిల్లలకు మేము సన్న బియ్యం ఇవ్వగలుగుతాము, పెట్టగలుగుతాము అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు మనకందరికీ దానిని ప్రవేశపెట్టి మనం ముందర పెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ పాలమూరు జిల్లా సంగతికే వస్తే, పాలమూరు జిల్లాలో ఎంపీగా ఉంటూ మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేసి ప్రతి కృష్ణమ్మ 250 కిలోమీటర్లు ప్రవహిస్తుంటే దానిని చూసి ఈ పాలమూరు బిడ్డల బతుక ఎందుకు వీళ్ళు వలసలు పోవాల్సిన అవసరం ఉన్నది? 30 లక్షల జనాభా ఉన్న ఈ పాలమూరు బిడ్డలు 15 లక్షలు ఎందుకు పొట్ట చేతన పట్టుకొని బొంబాయి పోవాల్సిన అవసరం ఉన్నది, దుబాయ్ పోవాల్సిన అవసరం ఉన్నది, హైదరాబాద్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఒక శపథం పూనుకున్నారు. మన తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పాలమూరు బిడ్డల కళ్ళలో నేను కన్నీరు తూడ్చి వాళ్ళ ముఖం మీద చిరునవ్వు చూస్తానని చెప్పి ఆనాడే వారు చెప్పినప్పుడు మొట్టమొదటి ఫిబ్రవరి 20th నాడు ఏనాడైతే ఉభయ సభ రాజ్యసభలో ఈ తీర్మానం అయిపోయి తెలంగాణ నాడు డిక్లేర్ చేశారో అదే నాడు సాయంత్రం కేసీఆర్ గారి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి నేను మహబూబ్ నగర్లో ఉండి మహబూబ్ నగర్లో తెలంగాణను ఎంపీగా ఉంటూ తెలంగాణను సాధించాను, పాలమూరు బిడ్డల ముఖం మీద చిరునవ్వు చూస్తానని చెప్పి ఆనాడే మాకు శపథం చేసిన రోజు 32,000 కోట్ల రూపాయలతోటి వారు ఆ రోజు ఈ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసిన సంగతి మీకు తెలుసు. ఖాళీ చాలామంది నాయకులు మనం చూసాం, మేనిఫెస్టోలో మాత్రమే ఖాళీ అటువంటి అంశాలను చేరుస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా ఆచరణలకు వచ్చి ఆనాడు కర్వెన అనే గ్రామంకి వచ్చి అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మహబూబ్ నగర్ ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది, నేను ఈ ప్రాజెక్ట్ ఏదైతుందో మీకు 3 సంవత్సరాల్లోనే మీకు నీళ్ళు దాపుతానని చెప్పి, మీకు సాగునీరు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆనాడే డిజైన్ మొదలుపెట్టి గూగుల్లో అన్ని అంశాలన్నింటినీ కూడా చూసుకొని ఇంజనీర్లందరినీ కూడా పిలుచుకొని 5 లిఫ్టులను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మొట్టమొదటి నార్లాపురం గ్రామంలో, దాని తర్వాత ఒట్టెంలో, దాని తర్వాత కర్వెనలో, అక్కడి నుంచి తీసుకెళ్తే ఉదాన్పురంలో, అక్కడి నుంచి లక్ష్మీదేవపల్లిలో కూడా ఆ 5 లిఫ్టులను కూడా పూర్తి చేస్తానని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు డిజైన్ వేసాడు. ఆ డిజైన్ వేసుడే కాదు,
డిజైన్ వేయించుడే కాదు, మళ్ళీ దాని అన్నిటిని కూడా ఈనాడు అవన్నిటిని కూడా ఇవాళ టెండర్లు పిలిచి 18 ప్యాకేజ్గా టెండర్లను పిలిచి రేపు 29వ తారీఖు నాడు నీటిపారుదల మంత్రుల వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చారు. నార్లాపురము మీరు ఏదులకు పోయి అక్కడ కొబ్బరికాయ కూడా కొట్టి కాంట్రాక్టర్లతో పని మొదలు పెట్టించండి అని చెప్పి కూడా జరిగింది. దాంట్లో 4 లిఫ్ట్లలో ఆల్మోస్ట్ పనులు టెండర్లు పిలిచారు సార్. ఇంకా 2 మిగిలాయి. అదేంటంటే మన ఉదాన్పూర్ రిజర్వాయర్ పని, హేమసముద్రం పని, అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తే లక్ష్మీదేవిపల్లికి కూడా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మీరు పిలుస్తానని చెప్పారు దాన్ని. అది కూడా అతి త్వరలో పూర్తి చేస్తే కరువైన దాకా కూడా నీళ్ళు వచ్చినా కానీ ప్రజలందరూ కూడా సంతోషిస్తారని చెప్పి నేను మీ అందరూ తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా ఇంతకుముందు ముఖ్యమంత్రులు నేను ఎందుకు ఆ మాట అన్నానంటే 2005లో వాళ్ళందరూ కూడా మహబూబ్ నగర్ జిల్లాను వాడుకొని మహబూబ్ నగర్ జిల్లాలో జలయజ్ఞం చేస్తానని చెప్పి ఆనాడు నెట్టెంపాడు, కలోకుర్తి, భీమా, కోయిల్ సాగరు ఇవన్నిట్లో జలయజ్ఞం అని చెప్పి 2005లో పనిచేసిన పనులు 7 లక్షల ఎకరాలు మేము సాగు చేస్తామని చెప్పి ఆనాడు జలయజ్ఞం ద్వారా దోపిడీ చేసుకొని వాళ్ళందరూ పైసలే సంపాదించారు. కానీ ఇవాళ 10, 11, 12 సంవత్సరాలు అవుతున్నా కానీ అవి పూర్తి కాలేదు, ఇంకా వీటి కంప్లీషన్కు నోచుకోలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంతకుముందే హరీశ్వరరావు గారు మాట్లాడుకుంటూ నేను ఈ సంవత్సరంలో దాదాపు 4 లక్షల ఎకరాలకు ఇస్తాను, నెక్స్ట్ మిగిలినంతా నెక్స్ట్ ఇయర్లో ఇస్తానని చెప్పడం జరిగింది. ప్రతి మాట మీద టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడే ప్రతి మాట మీద ఇవాళ ప్రజలకు విశ్వాసం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. ఇవాళ మొట్టమొదటిసారి జిల్లాలో రామన్పాడ్ అనే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎండిపోయింది. మొట్టమొదటిసారి ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా మహబూబ్ నగర్కు, జడ్చల్లాకు, వనపర్తికి, కొల్లాపూర్కు మంచినీళ్ళు ఇచ్చేవారు. ఈ మొట్టమొదటిసారి వాళ్ళ రామన్పాడ్ ఎండిపోయినా కానీ ప్రజల నమ్మకం ఏంటంటే కేసీఆర్ గారు మాకు మంచినీళ్ళు తాపుతారు, ఏ విధంగానైనా మంచినీళ్ళు తాపుతారు, ట్యాంకర్ల ద్వారానైనా ఎట్లనైనా తీసుకొచ్చి మాకు మంచినీళ్ళు తాపుతామని భరోసా వాళ్ళకు ఉన్నది. అందుకని కేసీఆర్ గారు కానీ మా నాయకులు ఎవరైనా కానీ చెప్పిన ప్రతి ఒక్క మాట మీద కూడా ఇవాళ ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారని చెప్పి నేను మీ అందరూ తెలియజేస్తున్నాను సార్. అదే కాకుండా ఇంతకుముందు మీరు చెప్పారు, హరీశ్వరరావు గారు చెప్పారు, ఉద్యమం స్టార్ట్ అయింది. నీళ్లు, నిధులు, నియామకాలు. మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లను దోచుకుపోయారు సార్. 80 టీఎంసీల నీళ్ళు ఆ రోజు ఉంటే ఒక్కనాడు కూడా ఒక్క చుక్క కూడా నిలవకుండా ఖాళీ 1 లక్ష ఎకరాలకు మాత్రం కుందించే విధంగా మాకు జూరాల ప్రాజెక్టు కట్టారు. ఇంత ఇంగిత జ్ఞానం లేదని చెప్పి నేను ఎందుకన్నానంటే సార్, ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి మీద మనకు సరిపోయే పిల్లలకు ఇండ్లకు సరిపోయే విధంగా పైన ఒక సింటెక్స్ ట్యాంక్ కట్టుకుంటాం మనం. ఆ సింటెక్స్ ట్యాంక్ ఎందుకు కట్టుకుంటామంటే నల్లబోయిన తర్వాత బట్టలు వాడుకోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, బాసలు దోముకోవచ్చు, ఇల్లు తుడుచుకోవచ్చు అని చెప్పి మనం ఒక సింటెక్స్ ట్యాంక్ కట్టుకుంటాం. కానీ ఇక్కడ పాలమూరు జిల్లాలో మనకు సమయానికి నీళ్లు లేకుండా ఏ ఒక్క ట్యాంకు కూడా మా దగ్గర కట్టకుండా ఉన్న నీళ్ళనన్నిటిని కూడా కిందికి తరలిపోయినది. 60 సంవత్సరాలు దోపిడీ చేశారు సార్. కానీ మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు మీరు చెప్తున్నారు ఇవన్నీ కూడా ట్యాంక్స్ అన్నిటికి కూడా రోజు 2 టీఎంసీ ఆఫ్ వాటర్, రోజు 2 టీఎంసీ ఆఫ్ వాటర్ 90 రోజులు ఇవాళ పాలమూరు జిల్లాకి ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ పాలమూరు జిల్లా అందరూ కూడా మిమ్మల్ని ఒక మసియాగా అందరూ మొక్కుతున్నారు. ఆనాడు రాముడు ఎట్లొచ్చాడో, జీసస్ క్రైస్ట్ ఎట్లొచ్చాడో, పైగంబర్ ఎట్లొచ్చాడో అంత వేరే. కానీ ఇవాళ పాలమూరు జిల్లాకు మాత్రము ఒక మసియాగా కేసీఆర్ గారు వచ్చారని చెప్పి ఇవాళ పాలమూరు జిల్లా అంతా కూడా తలుస్తున్నారు సార్. అంతేకాదు సార్, నీళ్లు మీరు ఇచ్చారు, నిధులు ఆటోమేటిక్గా ఇవన్నీ మాకు వచ్చేస్తాయి నిధులన్నీ కూడా. ఇవాళ మన నియామకాలు కేటీఆర్ గారిని మీకు ఇవాళ నూతనంగా ఇండస్ట్రీస్ మినిస్టర్గా వేశారు సార్. చాలా పొటెన్షియల్స్, ఎందుకంటే రేపు పొద్దున పాలమూరు జిల్లాలో ఇవన్నీ కూడా సాగునీరు మాకు వస్తే వేరే వాళ్ళు మాట్లాడతారు, మీరు నీళ్ళ మీద మాట్లాడాలి. అందుకే సార్ ఒక్కటే నా జిల్లా కోసం మాట్లాడుకుంటున్నాను. రేపు పెద్ద కారిడార్ సార్, పాలమూరు జిల్లా కారిడారు ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే బెంగళూరు దాకా కారిడార్ ఉన్నది సార్. మంచి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా మా జిల్లాకి వేస్తే ఇన్ని రోజులు మా పిల్లలు ఎవరైతే వలసలు పోయారో ఆ వలసలు పోయిన పిల్లలందరూ కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ మంచి ఉద్యోగాలు చేసుకుంటారు. ఒక యువ నాయకుడు మాకు ఇచ్చారు హరీశ్వరరావు గారు, వాళ్ళు ఇరిగేషన్ పూర్తి చేస్తారు. అదేవిధంగా మా కేటీఆర్ గారు మా కారిడార్లో
మా కారిడార్లో ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా పెట్టించి నియామకాలు కూడా చేపియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను సార్. అంతేకాకుండా ఢిల్లీలో నేను ఉన్నాను సార్. ఢిల్లీలో వెళ్ళినప్పుడంతా అందరు కూడా ప్రశంసిస్తుంటారు. ఉమాభారతి గారు మాట్లాడుకుంటా మిషన్ కాకతీయ ప్రాజెక్టు చాలా బాగుందన్నారు. అదేవిధంగా మన వీరేంద్ర సింగ్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు మాట్లాడుకుంటూ అది మన మిషన్ భగీరథ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పడం జరిగింది. మొన్న సార్ ఆల్ పార్టీ మీటింగ్లో మన పక్క రాష్ట్ర నాయకుడు రాజ్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు రూపొందించిన మిషన్ కాకతీయ పథకాన్ని మీరు అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వారు సలహా ఇవ్వడం జరిగింది. అంతేకాదు సార్, వేరే వాళ్ళందరూ కూడా లీడర్లందరూ కూడా ఆ రోజు నాతో వచ్చి మాట్లాడి చెప్పింది, ఇంత మంచి ప్రాజెక్టులు కేసీఆర్ గారు రూపొందిస్తున్నారు రాష్ట్రానికి, మరి ఎందుకు ఇండియా కోసం ప్రతిపాదించారని చెప్పారు. అంటే నేను చెప్పాను, మా అమ్మమ్మ సామెత చెప్పింది, మొదలు ఇల్లు గెలిచి తర్వాత రచ్చ గెలవమన్నది. కాబట్టి మేము మొదలు మా నాయకుడు ఇంట్లో పనిచేస్తున్నాడు, 3 ఏళ్ల తర్వాత మేము కేంద్రానికి వస్తాము, తప్పక ఇండియాలో కూడా మేము అన్ని ప్లాన్లు ఇస్తామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ అందరు నేను తెలియజేస్తున్నాను సార్. ఇవన్నిటిని కూడా ఇంకా చాలా ఉన్నాయి సార్. మిషన్ భగీరథ సార్, అయిపోయింది. మిషన్ కాకతీయ మాట్లాడమని టైం అయిపోయింది. వాళ్ళు ఎవరో రాలేదండి సార్, వాళ్ళ బదులు నన్ను మాట్లాడమని. వేరే వాళ్ళు మాట్లాడమన్నారు, ఫోన్ చేయాలి కదా సార్. ఇవాళ మిషన్ బలపరిచాం సార్. ఆల్రెడీ మన దగ్గర ఉన్న 40,000 చెరువులకి వెళ్ళి 40,000 చెరువులు ఏవైతే ఉన్నాయో కాకతీయ చెరువులు సార్, దాంట్లో నుంచి 9,000 చెరువులు మనం ఆల్రెడీ తీసుకోవడం జరిగింది సార్. 2.24 టీఎంసీ నీళ్లు మనకు దాని ద్వారా నిల్వ కూడా రావడం జరిగింది. ఒకవేళ 40,000 టీఎంసీలు కూడా మనం అందరం పూర్తి చేసుకుంటే తప్పక ఇంకొక అదనపుగా 200 టీఎంసీల నీళ్లు మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు గోదావరి ద్వారా వచ్చిన 150 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో ఉన్న 90 టీఎంసీలు కాక అదనపుగా, ఎందుకంటే ఆనాడు వీళ్ళు కుట్రతోటి మైనర్ ఇరిగేషన్ అని చెప్పి ఇవన్నిటిని కూడా చెరువులన్నిటిని కూడా బంద్ చేయడం జరిగింది. దానిని ఇప్పుడు మనం కూడా అన్ని ఓపెన్ చేసుకుంటాం. ఎందుకంటే ఆనాడు చెరువులే మనందరి జీవనాధారం సార్. రైతులందరూ మన చిన్నప్పుడు కూడా చూసేవారు, గ్రామాలలో కూడా చెరువులలో నీళ్లుండి నీళ్ళతోటి ఆయకట్టు అన్ని చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు ఆ మిషన్ కూడా చాలా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం పూర్తి అవుతున్నాయి సార్. అందరం కూడా, ఎందుకంటే తమాషాగా మేము అందరం కూడా నాయకులం అనుకుంటున్నాం సార్. నాయకులు అందరం కూడా అనుకుంటున్నాం కూలికి పోదాం అని అనుకుంటున్నాం. అంటే కూలికి పోదాం అంటే ఆడపోయి అందరం కూడా తట్టలు మోస్తున్నాం. అన్ని విధాలుగా సంతోషంగా అందరం కూడా ఈ పనిలో నిమగ్నమై అయి ఉన్నాం. అందరం కూడా కలిసి దీనిని పూర్తి చేస్తాం. తప్పకుండా మీరు ఇచ్చిన ప్రతి ప్రణాళికను కూడా నమ్మకంతో ప్రతి కార్యకర్త కూడా పూర్తి చేస్తాడని తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను. దీనికి మీ అందరు కూడా ఆమోదం ఉందని చెప్పి నేను అనుకుంటున్నా సార్. సపోర్ట్ల ద్వారా అందరు సపోర్ట్లు కొడతలేరు, ఆమోదం లేదా? గట్టిగా వారు చెప్పిన దానిలో ఒక మంచి పాయింట్ ఏంటంటే 1974లో బచావత్ అవార్డు ఇచ్చినప్పుడు మైనర్ ఇరిగేషన్ కింద మనకు నీళ్లు కేటాయించింది. గోదావరి బేసిన్లో మీరు అయిపోయింది ఇక మీరు గోదావరి బేసిన్లో 175 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 93 టీఎంసీలు మనకు మైనర్ ఇరిగేషన్ కింద కేటాయించింది. అంటే అర్థం ఏంటంటే ఇది కొద్ది సీరియస్ మాట, ఇది అందరూ దయచేసి మీరు రాసుకుంటే కూడా మంచిది. కార్యకర్తలు మీకు నోట్ బుక్స్ ఇచ్చిన బ్యాగులలో అంటే 265 టీఎంసీల నీళ్లు నిలువ చేసుకునే సామర్థ్యం ఉన్న చెరువులు ఆనాటికే నిర్మాణం అయి ఉన్నాయి. కాబట్టి బచావత్ అవార్డులో తెలంగాణకు మైనర్ ఇరిగేషన్ కింద ఆ నీటిని కేటాయించారు. మనకు నిజంగా 265 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే చెరువులే ఉంటే 1 సంవత్సరం కాలం అయితే మనకు 3 ఏళ్ల దాకా కరువు రాదు. ఇది వాస్తవం. అట్లనే ఉండే తెలంగాణ మన చిన్నతనంలో మనం చూసినాం. కానీ సమైక్య పాలకుల దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్యం వల్ల ఆ చెరువుల వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. అందుకోసమే మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, మిషన్ కాకతీయ ఏ కాకతీయ రాజులైతే దాన్ని తవ్వించినారో మళ్ళీ వాటి పూర్వ వైభవం తీసుకురావడం కోసం మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెట్టుకొని చెరువులని మనం చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ సీజన్లో కూడా బాగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ